నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. జుట్టు విరపోసుకుంటే దయ్యాలు పడతాయి అంటారు, నిజమేనా గురుగారు? అవునమ్మా, జుట్టు విరబోసుకోకూడదు. అంటే శాస్త్రములు అని ఉంటాయి. శాస్త్రములు అనగానే మీరు చిన్నపిల్లలు కదా, మీకు తెలియదుగా. సాంఘిక శాస్త్రమా, సామాన్య శాస్త్రమా అంటుంటారు. ఇప్పుడు మనకు శాస్త్రంలో చెప్పారంటారు కదా, అవి శాస్త్రములు అంటే స్మృతులు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పేవి మానవులు. వాటిల్లో సహజంగా పెద్దల నుంచి కానీ గ్రంథాల్లో కానీ జుట్టు విరబోసుకోకూడదు అంటారు స్త్రీలు. మగవాళ్ళు కూడా పూర్వంలో జుట్టు ఉండేది, ముడేసుకునేవాళ్ళు. తర్వాత క్రాఫ్లు అయిపోయినాయి. ప్రస్తుతం ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుంటే ఏమిటి అడిగింది? దయ్యాలు వస్తాయా? దయ్యాలు భూతాలు అంటూ ఏం ఉండవు. అసలు ఎక్కడా లేవు దయ్యాలు భూతాలు అనేటువంటివి. ఎందుకని చెప్పారు పెద్దలు మరి దయ్యాలు భూతాలంటే? వీడు ఉన్మాదం అన్నమాట. కొందరు కోపం వస్తుంది చూడండి, కోపం రాగానే బుద్ధి నశిస్తుంది ముందు. అందుకని ఒక వికృత రూపంలో ఉంటాడు. ఇప్పుడు మీ నాన్న కోపం వచ్చిందనుకున్నాం, కాసేపు ఎక్కడికో మీరు సినిమాకో ఎక్కడికో వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చారు. ఎక్కడ తిరగద్దు, చదువుకోండి అని చెప్పాడు. మీరు హాయిగా తిరిగి రోడ్లంబడి అవి ఇవి తిని వచ్చారు. మీ నాన్న కోపం వచ్చి మామూలుగా ఉండడు, అంటాడంతే. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో, భయంకర రూపంలో ఉంటాడు. స్త్రీలు ఎప్పుడు సుకుమారులు. స్త్రీల మాట మృదువుగా ఉంటుంది. వాళ్ళు అలంకారం చేసుకుంటేనే బాగుంటుంది. అలంకారం లేకుండా జుట్టు విరబోసుకుంటే ఏం చెప్పారు? దయ్యాల్లాగా ఉంటారు. ఉదాహరణకి చక్కని పెళ్లి కూతురు ఎలా ఉంటుంది? బాగుంటుంది. చంద్రముఖి సినిమా చూసారా? ఆమె కూడా అమ్మాయేగా, కానీ ఆమెను చూడగానే భయపడుతున్నారు మీరు. దేనికని? అప్పుడు ఎలా ఉంటుంది? జుట్టు విరబోసుకొని ఉంటుంది. అంటే జుట్టుని చక్కగా చేసుకుందామని ఉండదు, మొహం కడుక్కుందామని ఉండదు, పౌడర్ రాసుకుందామని ఉండదు, బొట్టు పెట్టుకుందామని ఉండదు, చక్కగా పైటలు వేసుకుందామని ఉండదు. అసలు ఒళ్ళు మర్చిపోతారన్నమాట. అందుకని జుట్టు విరబోసుకుంటే దయ్యాలు పడతాయి అనేటువంటి ఆ నానుడి వచ్చింది. తెలిసిందా? దయ్యంలాగానే ఉంటావు నువ్వు. దయ్యాలు పట్టేది ఏంటి? అక్కడ నువ్వే దయ్యం అవుతావు. తెలిసిందా? కాబట్టి జుట్టు విరబోసుకోకూడదు. ఇంకొక విశేషం ఏంటి? జుట్టు ఎందుకు విరబోసుకుంటారు? బద్ధకం వలన, లేకపోతే ఎలా ఉంటే పర్వాలేదనో, సంస్కారం లేకుండా జుట్టుకి, అందుకని జుట్టు విరబోసుకుంటారు. ఇది ఒక ఫ్యాషన్ అని. ఇతర దేశాల్లో జుట్టు జడ వేసుకోరు వాళ్ళు క్రాఫులు చేసుకుంటారు. మన దేశంలో క్రాఫులు చేసుకోరు, ఒక జడని వేస్తారు. పూర్వకాలంలో జడ వేసేవాళ్ళు, ఇప్పుడు జడలు తగ్గిపోయినాయి. ఆ జడకి పెద్ద బాల శిక్ష మీ ఇంట్లో ఉందా? ఆ ఒక పేజీ చూడండి, జడలు ఎన్ని రకాలు ఉంటాయో. జడలు వేసుకోవటం ఆడవాళ్ళకి ఇష్టం, శుభ్రంగా ఉండటం ఆడవాళ్ళకి ఇష్టం, కళకళలాడుతూ ఉండటం ఆడవాళ్ళకి ఇష్టం, పౌడర్ రాసుకోవడం ఆడవాళ్ళకి ఇష్టం మగవాళ్ళకంటే, పెదవులకు రంగు రాసుకోవడం ఆడవాళ్ళకి ఇష్టం, పక్క పిన్నీసులు పెట్టుకోవడం ఆడవాళ్ళకి ఇష్టం. ఇలా ఉంటే ఏంటి? లక్ష్మీదేవిలా కళకళలాడుతుంటారు కనుక మీరు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకోకండి. జుట్టు ఎప్పుడు విరబోసుకుంటారు? కష్టం కలుగుతుంది చూసారా, ఏదైనా ఇబ్బంది కష్టం కలుగుతుందే, అప్పుడు వాళ్ళు జడ వేసుకోరు. జుట్టు విరబోసుకుంటే కష్టాలు వస్తాయంటారు. దేనికని అంటే కష్టం కలిగినప్పుడు. ఉదాహరణకి సీతామాత ఉన్నది. సీతామాత చక్కగా ఉంటుంది, లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆమె లక్ష్మీదేవి, ఆమె ఎప్పుడు ఎంత బాగుంటుందో. అరణ్యంలో ఉన్నప్పుడు కూడా జడ వేసుకొని పూలు పెట్టుకుండేది, నారచీరలు కట్టుకున్నా కూడా సౌందర్యంగా ఉండేది. అయితే రావణాసుడు తీసుకొని వెళ్ళాడు. ఆమె బాధపడిపోయి ఏడ్చి జుట్టు విరబోసుకుంది. జుట్టుని జడ వేసుకోబుద్ధి కాలేదు ఆమెకి, దుఃఖం కలిగింది. దుఃఖంలో ఆ తల్లి అలా ఉన్నది గనక ఆ జుట్టు విరబోసుకుంది గనక, జుట్టు విరబోసుకుంటే మనకు కూడా దుఃఖాలు వస్తాయి. ఇంకో ఆమె కావాలని జుట్టు విరబోసుకుంది. ఈమె దుఃఖంతో బాధపడి సీతామాత జుట్టు విరబోసుకుంటే, ఇంకో ఉంది ద్రౌపది. ద్రౌపది కావాలనే వేసుకోవాలి, అసలు వేసుకోమని చెప్పినా సరే నేను ముడి వేయను అన్నది, జడ వేయను అంది. దేనికో తెలిసినా దుశ్శాసనుడు అని ఒకడు ఉన్నాడు, దుర్మార్గుడు.
వాడు కొప్పు పట్టి చక్కగా అలా కొప్పు పెట్టుకుంటే ఆ కొప్పుని పట్టుకొని ఈడ్చాడు. ఈడ్చేటప్పటికి కొప్పంతా ఊడిపోయింది. ఆడవాళ్ళని కొట్టడానికి ఏం చేస్తారంటే జుట్టు పట్టుకుంటారు. ఆడవాళ్ళు కూడా చూడండి, మగవాళ్ళు అయితే చేతులు కలుపుకుంటారు, ఆడవాళ్ళు అట్లా పట్టుకోరు, జుట్టు పట్టుకొని పీకుతారు అని. అలాగే ఆ జుట్టు బట్టి పీకాడు. అప్పుడు ద్రౌపది ఏం చేసింది అంటే, ఓరీ దుర్మార్గుడా, ఈ జుట్టుని నేను ముడివేయను అన్నది. దేనికని ముడివేయను అన్నది? భీమసేనుడు చెప్పాడు. ఓరోరీ దుశ్శాసన, గురువృద్ధులు ఇంతమంది ఉండగా సభాస్థలిలో జుట్టు పట్టుకుని ఈడ్చావు గనక నీ రుధిరం రొమ్ము చీల్చి నీ నెత్తురు గనక తాకకపోతే నేను భీమసేనుణ్ణి కాదు. ద్రౌపది, ఈ జుట్టు ముడివేయాలి అంటే వీడి యొక్క రక్తం నీ జుట్టుకు రాస్తాను. మనం వీడి కొబ్బరి నూనె రాస్తామే, ఆ కొబ్బరి నూనె వీడి రక్తం. ఈ రక్తం అప్పుడు ఆమె జుట్టు ముడివేయలే. అందుకని ఆమె కష్టం వచ్చింది కనుక మనం కూడా జుట్టు విరబోసుకోకూడదు, తప్పు. అమ్మ శుభ్రంగా ఉండు, చక్కగా జడ వేసుకో, పౌడర్ రాసుకో, పూలు పెట్టుకో, చక్కగా ఉంటావమ్మా అని మన అమ్మా నాన్నలు మనకు చెప్తారు. తెలిసిందా? అందుకని ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకోవటాలు ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. జుట్టు విరబోసుకొని కనపడకూడదు, భర్తకు అసలు కనపడకూడదు, పెళ్లి చూపుల్లో అసలు కనపడకూడదు. పెళ్లి చూపులో కనుక జుట్టు విరబోసుకొని ఉంటే వాళ్ళ కాపురం పెళ్ళైన తర్వాత భయంకరంగా ఉంటుంది. కొన్ని లక్షణాలు పెద్దలు చెప్పారు మంచిగా ఉండటం, అందుకని ఆ మాట చెప్పారు పెద్దలు.